సుప్రీంకోర్టు నియమ నిబంధనలు ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలని హిందూ వాహిని రాష్ట్ర సంపర్క ప్రముఖ్ కస్తూరి భూమిరెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లా చిన్నకూడు మండలం పెద్దకూడు గ్రామంలో మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కొందరు వ్యక్తులు క్రైస్తవం స్వీకరించి దాన్ని అనుసరిస్తూ కేవలం ఉద్యోగుల రిజర్వేషన్ల కోసం హిందువులుగా చెప్పుకోవడమేంటని ప్రశ్నించారు. క్రైస్తవ మతాన్ని పాటిస్తూ హిందువుల యొక్క రిజర్వేషన్ యొక్క ఫలితాలు అనుభవిస్తున్నారని మండిపడ్డారు. చట్టం పరిధిలో శిక్షించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఇది చట్ట విరుద్ధమన్నారు. ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరిగినా వాటిని చట్టం దృష్టికి తీసుకెళ్లాలని మండల సమావేశంలో దిశానిర్దేశం చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో హిందూ వాహిని మండల అధ్యక్షులు ఐలయ్య, ప్రధాన కార్యదర్శి పన్నాల మహేందర్ రెడ్డి, జిల్లా అడ్వకేట్ సహా ప్రముఖ మధుసూదన్ రెడ్డి, మండల నాయకులు పాల్గొన్నారు. మండలంలోని అందరూ కూడా అన్ని గ్రామ శాఖలు మొత్తం మండల టీం అంతా కూడా ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మొన్నటి రోజునాడు సుప్రీంకోర్టు మా యొక్క మతం అయితే ఎప్పుడైతే మారుతామో వెంటనే వాళ్ళ యొక్క రిజర్వేషన్ కూడా వర్తించదు. వాళ్ళందరూ ఒక రాజ్యాంగానికి మాత్రము ఒక ద్రోహంలాగా చేస్తుర్రు. వారి బెనిఫిట్స్ అన్నీ కూడా హిందుత్వానికి షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించిన బెనిఫిట్స్ పొందుతుర్రు. కానీ వాళ్ళ యొక్క జీవితం అంతా కూడా క్రిస్టియన్స్లో ఉన్నది. ఇది రాజ్యాంగానికి ద్రోహము. దాంతోపాటు అణగారిన వర్గాలు, సామాజిక వర్గాలకు కూడా అది ద్రోహం. కాబట్టి అటువంటి వాటిపైన ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ గారు ప్రప్రథమంగా గ్రామంలో ఉన్నటువంటి మన విఆర్ఓలు ఉన్నటువంటి వాళ్ళు కూడా విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఏవైతే ఉంటారో విఏఓ వాటిని ధృవీకరించి వాటిని ట్రాన్స్పరెన్సీగా వారు ఏ రిలీజన్ ఉన్నారో దానికి సంబంధించినటువంటి క్రిస్టియన్ అయితే బీసీ ఉంటుంది కాబట్టి ఆ బీసీ సర్టిఫికేట్ ఇవ్వాలి. వాళ్ళ ఒకవేళ గవర్నమెంట్ జాబ్ పొందినట్టు వాళ్ళు క్యాన్సిల్ చేసేసి మిగతా ఆ సామాజిక వర్గం ఉన్నటువంటి వారికి బెనిఫిట్స్ పొందే విధంగా ఆ ఎస్సీ ఎవరైతే ఉంటారో ఆ సామాజిక వర్గంలో వాళ్ళకి బెనిఫిట్ అయితే వారి కుటుంబాలు బాగుపడతాయి. కాబట్టి ఇది అందరిది కూడా సామాజిక బాధ్యత. మనం అందరం కూడా కలిసి పనిచేయాలని చెప్పేసి మరొకసారి తమరి ద్వారా కోరుకోవడం జరుగుతుంది. రిజర్వేషన్ల పైన సుప్రీంకోర్టు ఇచ్చినట్టు తీర్పును ప్రతి ఒక్క అధికార యంత్రాంగం దానిపైన స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈరోజు చిన్నకోడూరు మండల హిందూ వాహిని తరపున ఈరోజు చిన్నకోడూరు మండలంలో ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఎందుకనగా ఈరోజు తినేది ఒకరి సొమ్ము అయితే పాడేది ఒకరి పాట వాడుతారు. ఎందుకంటే కంప్లీట్గా ఒక మతం నుంచి వెళ్ళి ఇంకో మతంకు మారిన వెంటనే వాళ్ళ రిజర్వేషన్ రద్దు అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళినా మేము క్రిస్టియన్ అని చెప్పుకుంటారు తప్ప వాళ్ళ రిజర్వేషన్లు అనేవి పాత రిజర్వేషన్లను కంటిన్యూ చేస్తారు. అటువంటి రిజర్వేషన్లను క్యాన్సల్ చేస్తూ ప్రతి ఒక్క అధికారులు దానిపైన పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వారి స్థానంలో ఉన్నటువంటి ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ వారి యొక్క హక్కులను వీరు క్రిస్టియానిటీ వారు చేపట్టి వాళ్ళ యొక్క హక్కులను నష్టపోతారు. కాబట్టి ప్రతి ఒక్క యంత్రాంగం దీనిపైన స్పందించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును గౌరవిస్తూ ప్రతి ఒక్క అధికార యంత్రాంగం పనిచేయాలని హిందూ వాహిని చిన్నకోడూరు మండల పక్షాన కోరుకుంటున్నాం.